నమస్తే, నేను మీ తేజ. మిడిల్ ఈస్ట్ లో జరుగుతున్న ఈ వార్ ఎఫెక్ట్ దుబాయ్ పైన మాత్రం చాలా తీవ్రంగా ఉంది. ఎస్, దుబాయ్ పైన ఇరాన్ విరుచుకుపడు బాలిస్టిక్ మిసైల్స్, క్రూయిజర్ మిసైల్స్, డ్రోన్స్ తో అటాక్ చేస్తూ దుబాయ్ కి ఎంతో ముఖ్యమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని దెబ్బతీసింది, చాలా వరకు డ్యామేజ్ చేయగలిగింది. అయితే తాజాగా 19 బాలిస్టిక్ మిసైల్స్ తో అటాక్ చేసింది. 26 డ్రోన్స్ తోటి వన్ వే డ్రోన్స్, షాహిద్ డ్రోన్స్ ఏవైతే ఉన్నాయో వాటితో అటాక్ చేసింది. అసలు మొదటి నుంచి చూస్తే, వార్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తే డ్రోన్స్ వచ్చి 2038 డ్రోన్స్ అటాక్ చేస్తారు కేవలం దుబాయ్ పైన. క్రూయిజర్ మిసైల్స్ వచ్చి 19 వరకు కూడా దాడి చేశాయి. అలాగే 457 బాలిస్టిక్ మిసైల్స్, అంటే కేవలం దుబాయ్ పైన అటాక్ చేయలేదు, దుబాయ్ లో ఉన్న అమెరికాకి సంబంధించిన సైనిక స్థావరాల్ని అటాక్ చేయడానికి ఇరాన్ ప్రయత్నించింది. అండ్ దుబాయ్ ఎక్కువగా నష్టం చేస్తే ఇరాన్ కూడా ఖచ్చితంగా నష్టం, ఎందుకంటే అక్కడ పెట్టుబడులు పెట్టింది, ఎక్కువగా బిజినెస్ చేస్తుంది ఇరానీలే. కాబట్టి వారు దుబాయ్ లో ఏదైతే అమెరికాకి సంబంధించిన మిలిటరీ బేసెస్ కావచ్చు, ఈ ఎయిర్ ఫోర్స్ బేసెస్ కావచ్చు, అలాగే రాడర్ వ్యవస్థలు కావచ్చు, అమెరికాకి సంబంధించిన షిప్స్ కావచ్చు, యుద్ధ నౌకలు, వీటిని టార్గెట్ చేసి అటాక్ చేస్తూ ఉన్నారు. అయితే దీనివల్ల దుబాయ్ చాలా వరకు కూడా నష్టపోయింది. ముఖ్యంగా ఈ యుద్ధ తీవ్రత రోజు రోజుకి పెరుగుతున్నప్పుడు దుబాయ్లో ముఖ్యంగా అంటే ప్రెజర్ తీసుకురావడానికి దుబాయ్లో పోర్ట్ పైన అటాక్ చేశారు డ్రోన్స్ తోటి. ఒక ఆయిల్ ట్యాంకర్ అటాక్ అయింది, అది మొత్తం కూడా దగ్ధమైపోయింది. తర్వాత దుబాయ్ ఎయిర్పోర్ట్ మిసైల్ ఒకటి అటాక్ చేసే ప్రయత్నం చేశారు. డెబ్రిస్ వెళ్ళి కూడా, అంటే మిసైల్ ఇంటర్సెప్ట్ అయిన తర్వాత ముక్కలుగా అయిపోతే డెబ్రిస్ అంటారు, ఆ డెబ్రిస్ వెళ్ళి ఆ ఎయిర్పోర్ట్ దగ్గర పడడం వల్ల ఆ ఎయిర్పోర్ట్ కూడా డ్యామేజ్ అయింది. అలాగే దుబాయ్లో కొన్ని హోటల్స్ కావచ్చు, కొన్ని రెసిడెన్షియల్స్ ఏరియాస్ కావచ్చు, చాలా వరకు కూడా డ్యామేజ్ అయ్యాయి. ఎప్పుడు వార్ స్టార్ట్ అయిన మొదటి వారం రోజుల వరకు కూడా ఈ రకంగా దుబాయ్ పైన ఇరాన్ అటాక్ చేసింది. అయితే ఇప్పటి వరకు 11 మంది దుబాయ్కి సంబంధించిన పౌరులు చనిపోయారు, 178 మంది ఇంజ్యూర్డ్ అయ్యారు. అలాగే మన భారతీయుడు కూడా ఒకడు చనిపోయారు. అలాగే ముఖ్యంగా ఐటీ సెక్టార్స్ ని టార్గెట్ చేసింది ఇరాన్. బుర్జ్ ఖలీఫాను కూడా టార్గెట్ చేశారు, జుఫైరాన్ కూడా టార్గెట్ చేశారు. అలాగే అబుదాబిలో ఉన్న ఆయిల్ రిఫైనరీస్, అలాగే గ్యాస్ ఇండస్ట్రీస్ సైట్స్, వీటిని కూడా టార్గెట్ చేసి ఎక్కువగా అటాక్ చేసే ప్రయత్నం చేశారు. అయితే రీసెంట్గా ఒక భారతీయుడు చనిపోయాడు దుబాయ్లో. మన భారతీయ ప్రాంతానికి సంబంధించిన ఒక వ్యక్తి ఒక షిప్ లో అటాక్ చేయడం వల్ల అతను చనిపోయాడు. అయితే దుబాయ్ని ఎక్కువగా టార్గెట్ చేసుకుని ఎందుకు అటాక్ చేస్తుందంటే, ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో సౌదీ అరేబియా, అలాగే దుబాయ్, మిగతా కువైట్, ఇంకా బహ్రెయిన్, ఇటువంటి ప్రాంతాల్లో కూడా అమెరికాకి సైనిక స్థావరాలు ఉన్నాయి. కానీ దుబాయ్లోనే చాలా స్ట్రాంగ్ డిఫెన్స్ అమెరికా. అలాగే ఇన్ని డ్రోన్స్, వేల డ్రోన్స్, వందల మిసైల్స్, వీటన్నిటిని కూడా దుబాయ్ ఎదుర్కోగలిగింది, ఇంటర్సెప్ట్ చేసింది. దీనికి కారణం ఏంటంటే దుబాయ్ దగ్గర కూడా స్ట్రాంగ్ ఎయిర్ డిఫెన్స్ ఉంది. అందువల్ల వీటన్నిటిని కూడా గాల్లోనే ఇంటర్సెప్ట్ చేసింది, అంటే టార్గెట్ ని అటాక్ చేయకుండా వాటిని గాల్లోనే అంతం చేసే ప్రయత్నం చేసింది. ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో జరుగుతున్న ఈ వార్ వల్ల ఎక్కువగా ఎఫెక్ట్ అయింది ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా దుబాయ్. దాని తర్వాత ఎఫెక్ట్ అయిన కంట్రీ ఏదైనా ఉందంటే సౌదీ అరేబియా. ఈ రెండు కూడా చాలా అధికంగా నష్టపోయాయని చెప్పొచ్చు. అలాగే ఇరాన్ పైన ఇంకా ఎక్కువగా దాడి చేయడం వల్ల ఇరాన్ హర్మోస్ క్లోజ్ చేయడమే కాకుండా దుబాయ్కి సంబంధించి ఏదైతే ఆయిల్ టెర్మినల్స్ ఉంటాయో, అలాగే గ్యాస్ ప్లాంట్స్ ఉంటాయో, ఆయిల్ షిప్పింగ్ పోర్ట్స్ ఉంటాయో, వీటన్నిటిని కూడా టార్గెట్ చేసి అటాక్ చేసే ప్రయత్నం చేస్తుంది. హెచ్చరించింది కూడా, మేము అక్కడ అటాక్ చేయబోతున్నాం, కొన్ని గంటల్లో దయచేసి అక్కడ ఎవరైనా కార్మికులు ఉన్నా, ఎంప్లాయీస్ ఎవరైనా ఉంటే ఖాళీ చేసి వెళ్ళిపోండి, అలాగే ఆ ఇండస్ట్రీస్ 1 కిలోమీటర్ లోపు ఎవరైనా ఉన్నా సరే ఖాళీ చేసి వెళ్ళిపోండి అంటూ కూడా ఇరాన్ హెచ్చరించి అటాక్ చేస్తుంది. కానీ దుబాయ్ ఎయిర్ డిఫెన్స్ వాటిని ఇంటర్సెప్ట్ చేసింది. కానీ ఆ డెబ్రిస్ వెళ్ళి పడడం వల్ల కొంతవరకు కూడా ఆయిల్ రిఫైనరీస్, గ్యాస్ ఇండస్ట్రీస్ డ్యామేజ్ అయ్యాయి. సో ఇలా దుబాయ్ని ఎక్కువగా టార్గెట్ చేసి అటాక్ చేస్తుంది ఇరాన్. కానీ అమెరికా స్థావరాలను మాత్రమే ఎక్కువగా టార్గెట్ చేసుకుని అటాక్ చేస్తుంది. తర్వాత మితిమీరిన యుద్ధం వల్ల దుబాయ్ కూడా తన ఎంతో ఏళ్ల తరబడి నిర్మించుకున్న ఇండస్ట్రీస్ అన్ని కూడా అటాక్ అవుతా ఉన్నాయి. ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే చాలా వరకు కూడా దెబ్బతినేదని చెప్పొచ్చు. ఇప్పటి వరకు దుబాయ్కి కొన్ని ఈ అటాక్స్ వల్ల దాదాపు 1200 కోట్ల నష్టం అయితే జరిగిందంటూ కూడా చెప్తా ఉన్నారు అంతర్జాతీయ నిపుణులు.
సో గాయస్ మీరేం చెప్తారు? ఇంకా ఈ యుద్ధం ఇలాగే కొనసాగితే ఇక దుబాయ్ చాలా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితితో ఉంటుంది. ఇప్పటికే కేవలం మన భారతీయులు 5-6 లక్షల మంది తిరిగి వారి ఇంటికి వచ్చేసారండి. మొత్తం దుబాయ్లో ఇంకా అన్ని కంట్రీస్ కలిపి 1 కోటి పైగానే ఉంటారు. చాలా మంది బిజినెస్ మ్యాన్స్ చేస్తారు, అక్కడ ల్యాండ్స్ కొంటారు, పెద్ద పెద్ద భవనాలు కొంటారు, బిల్డింగ్స్ అవన్నీ కూడా అక్కడ నిర్మిస్తూ ఉంటారు, పెట్టుబడులు పెడతా ఉంటారు. అవన్నీ కూడా తట్ట మూట సర్దుకుని వచ్చేస్తారు. వెనక్కి 1 కోటి మందిలో, అంటే అన్ని కంట్రీస్ కలిపి 1 కోటి మంది, ఆ 1 కోటి మందిలో ఇప్పటి వరకు వెనక్కి తిరిగి వెళ్ళిపోయిన వారు 50 లక్షల మంది. అందులో మన భారతీయులు 5-6 లక్షల మంది ఉన్నట్టు కూడా అంతర్జాతీయ నిపుణులు చెప్తా ఉంటారు. సో యుద్ధం ఇలాగే కొనసాగితే దుబాయ్కి చాలా చాలా ఎఫెక్ట్. ఇంకా దుబాయ్కి ఎవరు వెళ్ళడానికి ఇష్టపడరు, ఒక ఎడారిలా మారిపోతుంది దుబాయ్ మళ్ళీ కూడా. అలాగే ఇరాన్ కూడా ఎక్కువగా దుబాయ్ని అటాక్ చేస్తే ఇరాన్ కూడా రానున్న రోజుల్లో ఎక్కువగా నష్టం జరిగే అవకాశం కూడా ఉంది. ఇది దుబాయ్ పైన జరిగిన అటాక్ ఈ రోజు, అలాగే ఫస్ట్ నుంచి జరుగుతున్న ఈ వార్ గురించి చాలా క్లియర్గా చెప్పాను, వినండి.